హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నెల 22 నుంచి చాలా జిఎస్టి స్లాబ్స్ మారుతున్నాయి. ఎన్ని మారినప్పటికీ కూడా జిఎస్టి పోర్టల్లో మేము కట్టిన జిఎస్టి క్యాష్ రూపంలో కడితే, లేదంటే ఫోన్ పే రూపంలో కట్టినా, ఏ రూపంలో కట్టినా ఆ బిల్లు ఖచ్చితంగా ఆ డీలర్ కానీ ఆ డిస్ట్రిబ్యూటర్ కానీ ఆ జిఎస్టి పోర్టల్లో ఆ బిల్ అప్లోడ్ చేశారా లేదా తెలుసుకునే ఏదైనా వెసులుబాటు జిఎస్టి వాళ్ళు ఇప్పుడైనా కల్పించారా లేదా, కల్పిస్తే అది ఎక్కడ ఉంటుంది, ఎట్లా చూసుకుంటుంది, సామాన్యులందరికీ ఈ విషయం తెలియాలి. ఎందుకంటే మేము కడుతున్న ప్రతి రూపాయి కూడా ప్రభుత్వానికి వెళ్తుందనే ఆనందంతో కడుతున్నాం. కానీ కింద స్థాయిలో చాలా మంది షాప్ వాళ్ళు కానీ, రిటైల్స్ కానీ, పెద్ద పెద్ద మాల్స్ రన్ చేస్తున్న వాళ్ళు కూడా ఆ జిఎస్టి డబ్బుల్ని క్యాష్ అండ్ క్యారీ రూపంలో వచ్చిన డబ్బులన్నీ కూడా జిఎస్టి కట్టకుండా ఆ బిల్లుని అమ్ముకుంటున్నారు. దీనికి జిఎస్టి వాళ్ళు మా బిల్లుని మేము చెక్ చేసుకునే ఎక్కడైనా సౌలభ్యం కల్పించారా, కల్పిస్తే ఎక్కడ కల్పించారు, జనాలకి అవేర్నెస్ తీసుకురావాల్సిన చాలా అవసరం ఉంది. మాకు ఆ విషయం మీద క్లారిటీ కావాలి. మీరు జిఎస్టి స్లాబులు 28% అంటారు, 80% అంటారు, 5% ఇలా రకరకాలుగా జిఎస్టి స్లాబులు మార్చుకుంటూ వస్తున్నారు. మేము కట్టుకుంటూ వెళ్తున్నాం. కానీ ఫైనల్ గా ఆ రూపాయి అన్నది ప్రభుత్వానికి వస్తుందా లేదా, మధ్యలో దళాలు తినేస్తున్నారా అన్న క్లారిటీ మాకు రావాలనుకుంటే మాకు ఆ సౌలభ్యం మీరు కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన భారత ప్రభుత్వం మీద ఉంది.